నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. సారీ డాక్టర్, పరిస్థితుల ప్రభావం వల్ల చెకప్కి రాలేకపోయాను. పెరిగే బిడ్డ మీద ఆ ప్రభావం పడితే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండదు. సరే సరే, లాస్ట్ టైం రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్. వచ్చారా? తెచ్చారా? చాలా ఆలస్యం చేశారు. త్వరగా పిలవండి. ఎవరిని తీసుకొచ్చారు? పిలవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇందులోనే ఉన్నాడు. ఏంటి, పరాచకాలు ఆడుతున్నారా? మీతో పరాచకాలు ఎందుకు ఆడతాం? తను చెప్పింది నిజమే. అవును స్వామి, ఇందులోనే పసిపిల్లాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పసిపిల్లాడా? వీడే చచ్చిందని కొడుకు. వీడంటే ఆ స్వర్ణకి ప్రాణం. ఆ దెయ్యాన్ని పిలవండి. వీడిని చూపించి సీసాలో బంధించండి. ఆ అమ్మాయి కొడుక ఆ పిల్లాడు? అది అమ్మాయి కాదు, రాక్షసి. ఆ ఆత్మ ఎక్కడున్నా నా పిలుపుకు భయపడి రావాలి. పిల్లాడిని చూసి దయ్యమైనా సరే గజ 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 వణికిపోవాలి. నా ఆజ్ఞ పాటించాలి. నా చేతిలో బందీ కావాలి. అవును, బందీ కావాలి. ఎంత త్వరగా మీరు బంధనం చేస్తే నా మనసు అంత త్వరగా శాంతిస్తుంది. నా కోరికలు అంత త్వరగా నెరవేరుతాయి. నా జీవితం ఏ భయాందోళనలు లేకుండా నేను అనుభవించగలుగుతాను. పిల్లాడిని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టండి. ఆ వింత శబ్దాలు, దయ్యాల అరుపుల ఘోష వినబడుతుంది. మీరు భయపడాల్సిన పనే లేదు. ఇది నా ఏలుబడి. ఏ దయ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉండండి. ఇప్పుడే ఆ ఆత్మని ఈ సీసాలో బంధిస్తా. ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం. స్వర్ణ ఆత్మబంధన, ఆత్మబంధన, స్వర్ణాత్మబంధన, ఆత్మబంధన, ఆత్మబంధన. ఓం హ్రీం హైం. ఏంటి సావిత్రి, అంత నిశ్శబ్దంగా ఉంది? కోటలో ఎవరూ లేనట్టుందే. సీతా రఘురాం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రానట్టున్నారండి. వచ్చారా సావిత్రి? హంస గుడికెళ్ళి ఇంకా రాలేదు. సీత హాస్పిటల్ నుంచి రాలేదు. మహోన్నత్ లేచి ఉంటాడు. ఒకసారి వెళ్ళి చూడమ్మా. ఏమండి, బ్యాగ్ పట్టుకోండి. మహోన్నత్,
హంస వీడికి పాలు పట్టి నిద్రపుచ్చానని చెప్పింది కదా. హంసేమో గుడికెళ్ళింది, సీత హాస్పిటల్కి వెళ్ళింది. మరి ఇంట్లో వాళ్ళందరూ కిందే ఉన్నారు. నిద్రపోతున్న మహోన్నత్ ఏమైనట్టు? ఎవరు వాడిని తీసుకెళ్ళినట్టు? పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు, బాబు గదిలో లేడండి. బాబు కనిపించట్లేదా? అదేమిటి? నిద్రపోతున్న పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు? సరిగా చూడు, అవతల గదిలో ఉన్నాడేమో. పైన మొత్తం చూశాను పిన్ని గారు, ఎక్కడా లేడు. ఉన్న సమస్యలు చాలక ఈ కొత్త సమస్య ఏమిటి? పిల్లాడి గదిలో లేకపోవడం ఏమిటి? వెతకండి, పిల్లాడిని వెతకండి త్వరగా. మీరు చూడండి తాతయ్య. బాబాయ్ గారు. అమ్మ సావిత్రి, కనిపించాడా నీకు? లేదు బాబాయ్ గారు, మీకు కనిపించాడా? నాకు కనిపించలేదమ్మా. ఎటు వెళ్ళాడు? పదండి చూద్దాం. పదండి. మహోన్నత్, మహోన్నత్, ఏమ్మా సావిత్రి, కనిపించాడా? ఇక్కడ ఎక్కడా లేడు బాబాయ్ గారు. అరే సాకేత్, కనిపించాడా? లేదు తాతయ్య. అయ్యో, ఏమైపోయి ఉంటాడు? కిందికి కొడదాం పదండి. బాబు, మహోన్నత్ బాబు, ఏంటండి? అమ్మ సావిత్రి, కనిపించాడా? లేదు బాబాయ్ గారు, నేను అటు వెళ్ళి చూస్తాను బాబాయ్ గారు. సావిత్రి, సీతకు ఫోన్ చేయి. అలాగే పిన్ని గారు. ల్యాబ్కి వెళ్ళి ఈ టెస్ట్లు చేయించుకోమ్మా. సరే సరే ఠాకూర్. అమ్మా, సీత, బాబు కనిపించట్లేదే. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, మార్కెట్ నుంచి నేను నాన్న ఇప్పుడే వచ్చాం. నిద్రపోతున్నాడో లేదో పిన్ని గారు చూసి రమ్మంటే వెళ్ళి రూమ్ లో చూశాను. వాడు రూమ్ లో లేడే. హంస గదిలో చూసావా? హంస గదితో పాటు కోట్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదమ్మా. అమ్మ నువ్వేం భయపడకు, మేము వెంటనే వస్తున్నాం. సావిత్రి, ఏం చెప్తుంది? సీత, రఘు వాళ్ళు వస్తున్నామన్నారు పిన్ని గారు. ఆ పూల బుట్టేంటి అమ్మమ్మ గారు? ఎవరు తీసుకొచ్చారు? తను అమ్మవారికి పూలాభిషేకం చేయడానికి వెళ్తుంది. ఇదేంటి? టెంపుల్కి వెళ్ళానని చెప్పింది, టెంపుల్లో కాకుండా ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నట్టు చూపిస్తుందేంటి? అంటే ఏమై ఉంటుంది? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది?
హంస నువ్వెక్కడున్నావు? పూజకొచ్చిందాన్ని ఎక్కడుంటాను? గుళ్ళోనే ఉన్నాను. ఎవరికి దొరకకుండా గుడిలో ఉన్నావా? ఈ రోజు నీ అంత తేలుస్తానే. ఈ సిగ్నల్స్ ఎక్కడుందో కనిపెడతాను. బాబు కూడా ఖచ్చితంగా దీని దగ్గరే ఉండుంటాడు. చెప్తాను. ఒక్క నిమిషం డాక్టర్. సీత 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 ఇంట్లో ఉన్న పిల్లాడు సడన్ గా మాయమవడం ఏంటి? అంత విచిత్రంగా ఉంది. ఎవరో ఒకళ్ళు ఎత్తికెళ్ళింది. వాడికి వాడుగా వెళ్లే వయసు కాదు. ఎవరెత్తికెళ్ళి ఉంటారు? ఎలా వాడు మాయమైనట్టు? అదే కదా అర్థం కాంది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరు తీసుకెళ్లారో తెలిస్తే మనకెందుకు ఈ టెన్షన్ అంతా? ఎలాగండి? ఎవరే ఫోన్ చేసింది? సీత. సీత. అది నేను బయలుదేరిన దగ్గర నుంచి అనుమానిస్తూనే ఉంది. పిల్లాడి విషయం ఇంట్లో తెలిసినట్టుంది. అందుకే నాకు ఫోన్ చేసింది. దానికి చాలా ఎక్కువ తెలివితేటలు. అది మన అడ్రస్ కనుక్కుని వచ్చినా రావచ్చు. నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పూజ పనులన్నీ నువ్వు మేనేజ్ చేయి, నేను వెళ్తాను. అరే, దానికి అడ్రస్ ఎలా తెలుస్తుంది? తెలుసుకోగలదు. తెలివితేటలు ఉన్నాయంటున్నాను కదా. నేను వెళ్తానన్నది మ్యాటర్ డైవర్ట్ అవడానికి. నువ్వు చూసుకో, నేను వెళ్తాను. సరే సరే, వాళ్ళకి అనుమానం వస్తుంది. వచ్చి బుట్టు తీసుకెళ్తుగాని రా. కదా. ఆటో ఆటో త్వరగా పోనీ. సీత 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 స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. సీత సీత ఆగు. తొందరగా పోనివ్వండి. సీత 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 ఆ హంసే బాబుని ఎక్కడికో తీసుకెళ్ళినట్టుంది. పూజ పువ్వులన్నీ అది అబద్ధం చెప్పినా అది ఎక్కడో ఉందని దాని ఫోన్ లొకేషన్ చెప్తూనే ఉంది. అసలు ఎందుకది అంత దొంగతనంగా బాబుని ఎత్తుకెళ్ళింది? చేంజ్ చేయడానికి వాడిని తీసుకెళ్ళింది. అమ్మో, ఇప్పుడు రైట్ తీసుకోండి తొందరగా. సీత భయ్యా, అర్జెంటుగా ఆటోని ఫాలో చేయాలి. సరే పదండి. కొంచెం తొందరగా పోనీయండి భయ్యా. అసలు ఈ దొంగ నాటకాలన్నీ అదేం ఆశించి చేస్తుందో అర్థం కావడం లేదు. లెఫ్ట్ తీసుకోండి. వాడికి గాని ఏమైనా కీడు తలపెడితే దాని చావు నా చేతుల్లోనే. అసలు దాని బుద్ధి తెలిసి ముందే అమ్మమ్మ గారికి చెప్పకుండా ఊరుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పే వాళ్ళిప్పుడు తప్పుల మీద తప్పులు చేసే అవకాశాన్ని కల్పించింది. చెవండి, కొంచెం త్వరగా పోనివ్వరా ప్లీజ్. త్వరగా వెళ్ళండి.
నానమ్మ చెప్పు. ఏరా బయలుదేరారా? మాకిక్కడ చాలా కంగారుగా ఉందిరా. కంగారా? దేనికి నానమ్మ? అదేమిట్రా, సీతకి సావిత్రి ఫోన్ చేసింది కదా, నీకు విషయం చెప్పలేదా? లేదు నానమ్మ, తను ఎందుకో హడావిడిగా నాకు కూడా చెప్పకుండా బయలుదేరి ఆటోలో వెళ్ళిపోయింది. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందంటే, అవునా? అందుకే సీత అంత హడావిడిగా వెళ్ళిపోయి ఉంటుంది. సీతకేదో ఆచూకీ తెలిసి ఉంటుందిలే. నేను ఫాలో అయ్యి వెళ్తున్నాను. వాడి గురించి ఏం తెలిసినా వెంటనే మీకు తెలియజేస్తాను. మీరేం కంగారు పడకండి. అలాగేరా. ఉంటానమ్మా. ఏంటి మంగ, ఏంటంట? సీత ఎక్కడికో హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందటండి. ఒకవేళ సీతకేమైనా తెలిసిందేమో. అలాగా, మనం కూడా వెళదామా? వద్దులేండి, రఘురాం వెళుతున్నాడుగా. హలో హలో, పిల్లాడితో అట్లేమిటి? వాడితో ఏం అవసరం వచ్చింది? వాడిని ఎవరు తీసుకెళ్ళినట్టు? ఖచ్చితంగా బాబుని హంస తీసుకెళ్ళి ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు నేను టెంపుల్ నుంచి వచ్చానని తెలిసేదలా? ఏయ్, పద. సాకేత్! సాకేత్ చెప్పు. బాబేడి చెప్పు. సాకేత్ ఆగరా. సాకేత్ ఆగు. నిన్ను సాకేత్ నువ్వు ఆగరా, ఆగు. ఏయ్ చెప్పవే, బాబు ఎక్కడా? ఎక్కడికి తీసుకెళ్ళావే నువ్వు? ఏయ్ చెప్పు. నా కొడుకేడి? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. సాకేత్ ఆగరా, నువ్వు ఆవేశపడకు. సాకేత్ సాకేత్ ఆగు ఆగు. బాబేంటి, నేనేదో చేయడం ఏంటి? ఇంకోసారి అబద్ధం ఆడేవంటే చంపేస్తాను నిన్ను. సాకేత్ ఆగు. చెప్పవే చెప్పు, మహోన్నత్ ఎక్కడా? మహోన్నత్ ఏడేంటి? వాడిని నేనేగా పాలు తాగించి నిద్రపుచ్చాను. నిద్రపుచ్చి వెళ్ళావా? మా కళ్ళు గప్పి ఎత్తుకెళ్ళావా? సఖిత్, నీకేమైనా పిచ్చా? నేను ఎత్తుకెళ్ళడం ఏంటి? వాడు నీకే కాదు, నాకు కొడుకే. మరైతే ఏడేవాడు? నువ్వేగా నిద్రపోతున్నాడని చెప్పెళ్ళావు. మరి వాడు గదిలో లేడు కదా? గదిలో లేడా? ఎక్కడికి వెళ్తాడు? ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడు? సాకేత్ ఆగు.